వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఇప్పటి వరకు కుజుడు సప్తమ స్థానమందు ఉంటే ఈ మాసం లగాయతూ అష్టమ కుజుడిగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నారు. గురుబలం లేదు, షష్ఠ గురుడు. అయితే ఈ మాసంలో షష్ఠ స్థానంలోకి రవి వస్తూ ఉన్నారు, ఇది ఒక మంచి విషయం. అలాగే రాహు 2వ స్థానంలో అనుకూలించే గ్రహం. చాలా మంది రాహు 2లోకి రాగానే సమస్యలు వచ్చేయండి అనుకుంటున్నారు. అందరికీ రాహు దశలు నడుస్తూ ఉన్నటువంటి వారికి మాత్రమే వస్తాయి. ఆ రాహు యొక్క స్థితిగతులను బట్టి మాత్రమే వస్తాయి. కాబట్టి మకర రాశి వారికి కుంభరాహు అనేటువంటి స్థితి మంచిదే, గోచార పరంగా అదేం చెడు చేయట్లా. అలాగే ఈ తృతీయ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. గమనిస్తే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యోగిస్తున్నారు, శని యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు. శుక్రబుధుల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. చంద్రబలం కూడా ఈ మాసంలో అడపాదడపా వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ నెలలో మిమ్మల్ని పర్టికులర్ గా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం ఉంది అంటే అది కుజుడు మాత్రమే, అష్టమ స్థాన స్థిత కుజుడు. అయితే ఈ కుజుడు కూడా ఒక అందుకు ఎలా ఉపయోగపడతారు, స్థాన నాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. అంటే రుణ బాధలు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాడు ఆయన. స్థానచలనం కలుగుతుంది, ఉద్యోగ పరంగా వాటి పరంగా కొంత స్థానం మార్పు కలగడం. రవి యొక్క స్థితిగతులు 6వ స్థానంలో ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. మానసికమైన ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. రుణాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, రుణాలు తీర్చుకోవడానికి వాటికి. ఇక్కడ ఉద్యోగపరమైనటువంటి మార్పు గురించి మనం చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా స్థానం మార్పు చెందడానికి లేదా ఉద్యోగాన్నే మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవి మంచి మార్పులే, ఇవేం చెడు చేసేటువంటి మార్పులు కాదు. అంటే దీనివల్ల మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనేటువంటి భయంలా అది కూడా పాజిటివ్ గానే ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి మార్పు అన్నది సహజం. ఇక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఆర్థికంగా జూన్ నెలలో ఏమి ఇబ్బందులు కనబడడం లేదు. ఆరోగ్యపరంగా జూన్ నెలలో మకర రాశి వారికి ఇబ్బందులు కనబడడం లేదు. ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతారండి అంటే, కొంత ఏదైనా మనం స్వయంకృత అపరాధాలు చేసేలాగా, అతి కోపం వల్ల కానీ, లేదా అతి ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానీ, లేదా సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా కొంత సాహస కృత్యాలు చేస్తూ ఉండడం. అంటే ఈ బంగీ జంపులు లేకపోతేనేమో ఈత కొట్టడాలు ఇటువంటివి ఏమి చేయకూడదు. కొంతకాలం పాటు సాహస కృత్యాలు చేయకూడదు. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు అది చాలా ప్రమాదము. ఫాస్ట్ గా తోలకూడదు బండి, దానివల్ల కూడా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల స్వయంకృత అపరాధాలు జరగకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే చిన్నపాటి సర్జరీలు ఏమైనా అవసరమైతే కుజుడు చేయిస్తారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇది కొంత మంచి చేస్తారు, ఆయన ఏం పూర్తిగా చెడు చేయడు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ అష్టమ కుజుడు అంటే కొంతమంది భయపడుతూ ఉండేటువంటి తరుణంలో దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవచ్చును. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి విషయాలు సావకాశంగానే ఉన్నాయి, ఏమందులో ఇబ్బంది లేదు. వ్యాపారపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి రిలేషన్ మెరుగుపడుతుంది. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత రావడం అనేటువంటిది ఈ నెలలో చూడొచ్చు ఖచ్చితంగా. మీరు మకర రాశి వారు ప్రతి పని ముందుకు సాగుతుంది. ఇల్లు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, లేదా ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి, లేదా పలానా శుభ కార్యక్రమం చేయాలి, ఇవన్నీ కూడా చాలా సావకాశంగా ముందుకు వెళతాయి. కాబట్టి ఈ కుజుని యొక్క అష్టమ స్థాన స్థితి దోషం మినహాయించి మిగతా గ్రహాలేవి ప్రతికూలంగా లేవు. ఆ దోషాన్ని కూడా తొలగించుకోవడానికై సుబ్రహ్మణ్యారాధన, ప్రత్యేకించి ఈ నెలలో మంగళవారాలు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించుకోవడం ద్వారా ఈ అష్టమ కుజ దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.